ఫోర్ సైడ్స్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 1:45 ముగుస్తాయి. పరీక్షల కొరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ఏపీ వ్యాప్తంగా 7 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. విశాఖ జిల్లాలో 138 కేంద్రాల ద్వారా దాదాపు 33,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థుల హాల్ టికెట్ పరిశీలన అనంతరం విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మరిన్ని విషయాలు మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు 10వ తరగతి పరీక్షలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో హాజరవుతుండగా తెలంగాణకు సంబంధించి 5 లక్షల పైచీలకు మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి రాయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 138 పరీక్షా కేంద్రాల ద్వారా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 138 కేంద్రాల ద్వారా కూడా దాదాపు 31,000కి సంబంధించి 379 మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నారు. దీనికి సంబంధించి 28,367 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ పరీక్షలకి రాసేందుకు హాజరవుతుండగా 3,012 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా హాజరవుతున్నారు. ఇందులో 14,972 మంది అబ్బాయిలు, 13,395 మంది అమ్మాయిలు కూడా ఎగ్జామ్ రాసేందుకు ఈరోజు పరీక్షా కేంద్రాలు చేరుకుంటున్న పరిస్థితి. విశాఖకు సంబంధించి ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సెక్షన్ 144ను కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ 144 ద్వారా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేని వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించదు. అలాగే విద్యార్థులు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ పేపర్ మీద కూడా QR కోడ్కి సంబంధించినటువంటి QR కోడ్ను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. పరీక్షా కేంద్రాలకి ఉదయం 9 గంటల నుంచి 9:30 నుంచి పావుతక్కువ 1 గంట అంటే 12:45 వరకు కూడా పరీక్షలు జరుగుతాయి. 9 గంటలకు ప్రారంభమవుతున్న విద్యార్థులు అయితే మరో అరగంట అంటే 9 నుంచి 9:30 వరకు అరగంట పాటు కూడా గ్రాస్ పీరియడ్ కూడా వీళ్ళకి ఎవరున్నారు. ఈ గ్రాస్ పీరియడ్ అనంతరం కూడా పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని పావుతక్కువ 1 గంట వరకు కూడా పరీక్షలు రాసి పేపర్స్ అయితే తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి 1,400 మంది ఇన్విజిలేటర్లను కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే నియమించడం జరిగింది. 1,400 మంది ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా తనిఖీ చేయడంతో పాటు రెగ్యులర్ తనిఖీలు కూడా చేపడుతుంటారు. ఎప్పటికప్పుడే విద్యా కేంద్రాలకు వచ్చి పరీక్షా హాల్లో విద్యార్థులకు ఎటువంటి వసతులు కల్పించారు, ఇక్కడ త్రాగేందుకు వాటర్ ఏర్పాటు చేశారా లేదా, తరగతి గదులు అన్నీ విశాలంగా ఉన్నాయా లేదా, గాలి వెలుతురు వచ్చే తరగతి గదులు ఉన్నాయా లేదా అనేది కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. దీనిపైన అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే పరీక్షకు వచ్చే విద్యార్థులంతా కూడా మాస్ కాపీయింగ్ ఎవరైనా పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 25 యాక్ట్ 97 కింద వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పరీక్షా హాల్కు వచ్చే విద్యార్థులంతా కూడా వారితో పాటుగా ఆ పరీక్షకు సంబంధించిన సామాగ్రి తీసుకురావాలి, త్రాగేందుకు వాటర్ బాటిల్ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ విద్యాశాఖకు సంబంధించి ఇక్కడ పరీక్షలకు హాజరయ్యే వారంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. గేటు వద్ద ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి హాల్ టికెట్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వారు ఏ తరగతి గదికి వెళ్తారనేది తరగతి గదిని కూడా సూచించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు మెడికల్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే పరీక్షా కేంద్రాలకి 9:30 నుంచి అనుమతించనున్నారు. మరొక 5 నిమిషాలు కూడా పీరియడ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులంతా కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడే సమస్య కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి కూడా మరొక 5 నిమిషాలు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులంతా కూడా ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే వారికి ఏపీఎస్ఆర్టీసీ కూడా ఉచితంగా బస్సును అయితే ఇవ్వడం జరిగింది. వారి యొక్క హాల్ టికెట్ని కానీ చూపిస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అలాగే ఇటు విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి కిట్లను కూడా ఇప్పటికే పాఠశాల తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక వైద్యుని కూడా ఏర్పాటు చేస్తారనేసి కూడా తెలుస్తుంది. అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 138 కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడే రెగ్యులర్ తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. విద్యాశాఖ అధికారులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు కూడా విద్యార్థులు అయితే హాజరవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 సైడ్ టీవీ, విశాఖపట్నం.